పశ్చిమ బెంగాల్ కోలకత్తాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ తాడేపల్లి ఎయిమ్స్ వైద్యశాలలో జూనియర్ వైద్యులు వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎయిమ్స్లో మానవహారం నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు సిబ్బంది మాట్లాడుతూ తమను వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కోల్కతాలో జరిగిన అమానుష చర్యపై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్డీఏ పరిపాలనలోనే మాకు తొందరగా న్యాయం జరగాలి, వాళ్ళు మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాము. ఈ బిల్లుని తీసుకొచ్చి మాకు సత్వర న్యాయంగా ఎటువంటి హాని జరిగినా కూడా ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో ఎంక్వైరీ జరిగి విచారణ చేపట్టి యాక్షన్ తీసుకునేలాగా కఠినమైన చర్యలు ఇంప్లిమెంట్ అయ్యేలాగా ప్రతి చోట ప్రతి మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కానీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఉంటే చాలా మంచిదండి. అందులో our country becomes safe for every woman, child, and they can work with peace of mind and safety. So as doctors, we are not neglecting our responsibility, and I would like to stress that any patient who needs emergency care is being given treatment, is not being denied any treatment. However, we need మిమ్మల్ని కాపాడితే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాము. మమ్మల్ని కాపాడండి, మీకు మేము చాలా సేవ చేస్తున్నాము. మీరు కాలు విరిగితే మిమ్మల్ని బాగా చేస్తున్నాము, మానసికంగా బాగాలేకపోతే బాగా చేస్తున్నాము. మేము కరోనా టైంలో మీకు చేసిన సేవను గుర్తు తెచ్చుకొని ప్రభుత్వము మరి ప్రజలు మాతో ఒక 2 months ఉంటారు, రిలీజ్ అయిపోతున్నారు, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ రిపీట్. ఇది ఒక లూప్ లాగా వెళ్తూ ఉంటుంది. మనం ఒకసారి వస్తాము, ప్రొటెస్ట్ చేస్తాము, ఇవన్నీ చేసినాక మళ్ళీ అది కొంచెంసేపు అన్నీ ఆగిపోతుంది. ఎందుకంటే పనిష్మెంట్ సివియర్గా లేదు. ఒకసారి పనిష్మెంట్ సివియర్గా ఇస్తే నెక్స్ట్ ఇంకొకసారి చేసే వాళ్ళకి అనిపిస్తే కూడా భయం రావాలి. మొన్న జరిగింది, వాళ్ళకి అంత పనిష్మెంట్ ఇచ్చారు అని భయం వచ్చిందంటే